విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. సార్ ప్రధానంగా ఇక ఫామ్ 20ని ఖచ్చితంగా ఏదైతే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనేది నిర్ధారించవచ్చు. దానికి సంబంధించి ఫామ్ 20ని అప్లోడ్ చేయాలనేది కూడా పెద్ద ఎత్తున మీరు తెర మీద తీసుకొచ్చారు ఈ చర్చకు సంబంధించి. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. ఇంకా ఫామ్ 20 గురించి క్లుప్తంగా మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఒక విద్యార్థి ఒక పరీక్ష రాస్తే ఆ పరీక్ష రాస్తే రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది. రిజల్ట్ ఫెయిల్ వస్తే ఆ పరీక్ష రాసిన అభ్యర్థి మెరిట్ స్టూడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని వెరిఫికేషన్ కోసం అంటే రీవాల్యుయేషన్ కోసం అండ్ రీకౌంటింగ్ కోసం దాన్ని అప్లై చేసుకుంటారు. అట్లాగే ఎన్నికలలో ఫలితాలు తారుమారైనప్పుడు పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మీకు 49 లక్షల భారీ తేడా ఉందనే ఆరోపణలు వస్తున్నప్పుడు అది అది వెరిఫై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? మన ఊర్లో ఎన్ని ఓట్లు పోల్ పడ్డాయి అనేది బూత్ ఏజెంట్ ఉంటాడు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక బూత్ ఏజెంట్ ఉంటాడు ప్రతి ఒక్క పార్టీ తరఫు. అతని దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ లిస్ట్లో ఎవరెవరు ఎట్లా వచ్చి ఓటేస్తుంటే ఆ ఎన్నికల అధికారి అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయన అతను వెరిఫై చేసుకొని అతని ఐడెంటిటీ చూసిన తర్వాత ఇతను ఓటు వేయడానికి వచ్చాడు అని అతను రిపీట్ చేస్తే సీరియల్ నంబర్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ 1202 చింతా రాజశేఖర్ అని చెప్పారనుకోండి, అక్కడున్న వివిధ అభ్యర్థుల బూత్ ఏజెంట్ అందరూ అది టిక్ పెట్టుకుంటారు. సో ఆ రోజున సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం ఎంతమంది ఓటు వేశారు అనేది ప్రతి ఒక్క అభ్యర్థి ఒక బూత్ ఏజెంట్ దగ్గర వివరాలు ఉంటాయి. అది ఓటు వేసిన వారి డేటా. ఇక్కడ ఓట్లు వేసిన శాతానికి 3 రోజుల తర్వాత చెప్పిన ఫిగర్కి చాలా డిఫరెన్స్ ఉంది. 68, 70, 72 అంటుంటే ఒక్కోసారి 82కి వెళ్ళిపోయింది. ఒకేసారి 82కి వెళ్ళిందంటే ఏంటి? ఈ పోలింగ్ ప్రక్రియ తర్వాత ఏమైనా సరే పెంచారా అనేది తెలియాలంటే ఏం చేయాలి? ఈ బూత్ ఏజెంట్ దగ్గర ఉన్న ఫిగర్కి ఆ పోలింగ్ స్టేషన్లో ఎన్ని కౌంట్ చేశారు అనే ఫిగర్కి పోల్చాలంటే ఫామ్ 20 అవసరం. ఫామ్ 20లో ఎన్ని లెక్కించబడ్డాయి, ఆ లెక్కించిన ఈవీఎంలో ఆ సదరు పోలింగ్ స్టేషన్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలు ఉంటాయి. అది అప్లోడ్ చేస్తే తప్ప పడిన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా తెలియదు. లెక్కించిన ఓట్లలో కూడా ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయో కూడా ఆ ఫామ్ 20లోనే తెలుస్తుంది. ఆ ఫామ్ 20 దాచిపెట్టడము, మీరు వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే మేము వీవీప్యాట్ లెక్క పెట్టము, మాక్ పోలింగ్ చేసి అవి లెక్క పెడతామనటము. మాక్ పోలింగ్లో కూడా ఏ అభ్యర్థి అయితే ఏ ఎన్నికల గుర్తు మీద పోటీ చేశారో ఆ గుర్తులేవి లేకుండా కొత్త రకమైన గుర్తులు తీసుకొచ్చి వాటి మీద మాక్ పోలింగ్ చేస్తామంటాము. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు ఎన్నికల కమిషన్ ఈ వీవీప్యాట్లని ఈవీఎం డేటాతో పోల్చడానికి ఇష్టపడట్లేదు. అంటే ఖచ్చితంగా దాంట్లో అవకతవకలు జరిగినాయి. సో ఇది అంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఎన్నికల ఫలితాలకి మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఎన్నికల కమిషన్, అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందా లేదా అనేది ఈ ప్రక్రియ ద్వారా తెలుస్తుంది. ఇది వేరే దేశాల్లో అయితే నేను గతంలో కూడా చెప్పాను, మన దేశంలో కాబట్టి ఇట్లా ప్రహాసనంగా మారిపోయింది. కానీ వేరే దేశాలలో అయితే ఈ పార్టీకి దీనికి బాధ్యులైన వాళ్ళు జైల్లో పెడతారు లేదా ఉరి తీసిన ఆశ్చర్యం లేదు. అంతటి దేశద్రోహం ఇది.